మాది జీతాలు రావట్లేదు. మేము 25 ఏళ్ల నుంచి పని చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫీస్ లా, అది ఏంలా సేల్ ట్యాక్స్ లా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో పని చేస్తున్నాము. ఎంతమంది అందరూ ఆనే పని చేస్తున్నాము. నెల నెల జీతాలు లేవు. అవి ఇంతకు ముందు మాకు నెల నెల వచ్చేది 5,000 వచ్చినా 6,000 వచ్చినా నెల నెల వచ్చేది. ఇప్పుడు 15,000 చిల్లర ఉంటే మా జీతము 8,500 ఇస్తుండు. 6 నెలలే మాకు జీతాలు లేక, ఒక్క రోజు రాకపోతే 500 కట్ చేసుకుంటాడు. నెల నెల మాకు జీతాలు రావాలి, మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మేము ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం, 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు చేయాలి, రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. లేకుంటే ఆఫీస్ తరపు నుంచే మా జీతాలు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాము. మేము మొత్తం ఒక 50-60 మంది దాకుంటారు డివిజన్లు. కానీ ఇప్పుడు మా సర్కిల్లో మేము 16 మంది ఉన్నాం. ఇక్కడ సర్కిల్లో ఇక్కడ 16-15 మంది ఉన్నారు. జీతాలు ఎందుకు రావట్లేదు కారణం చెప్పలేదా, అడగలేదా మీ ఏజెన్సీ? సెక్రటరియట్ లో బిల్ ఆగిందంట. ఆ బిల్లు మీద సెక్రటరీ రేవంత్ రెడ్డి సార్ సైన్ పెడితే మా బిల్ వస్తుంది. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఇదే పరిస్థితి. తినడానికి ఎవరు మీరు కొంతమందికి అయితే మోవాళ్ళు కొడుతురు ఇంట్లో తెలుసా. జీతం లేనిది మీరు ఎందుకు పోతురు పనికి? ఇప్పుడు చేసిన దగ్గర పని మనకు అలవాటు అయిపోయింది. వేరే జగలకు పోతే మంచిగా ఉంటుందా? అట్లా అని దానికోసం ఆడనే చేస్తున్నాం. మా జీతాలు ఎప్పుడు వస్తాయి సార్కు చెప్పుకుందాం సమస్య, దానికోసం మాట్లాడదామని ఈడికి వచ్చినాం. లోపలికి వెళ్ళి వచ్చినాం, ఒక లెటర్ పెట్టినాము, మెసేజ్ వస్తుందంట. రాకపోతే మళ్ళీ వస్తాం. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడా మాతోటి? రేవంత్ రెడ్డి తోటి మేము మాట్లాడాలని ఉంది. మరి ఎప్పుడు మాట్లాడతాడు? ఏడుంటాడా సార్? ఇల్లు కూడా తెలియదు మాకు. మేము పోదాం అనుకుంటున్నాము, ఇంటికైనా వెళ్ళగలుగుతాం మేము, కానీ ఏడుండో తెలియదు మాకు. అట్లా అని మేము దాని మేడుండో సార్ కలవాలి సార్. కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి సార్, మేము కూడా మీతో కలిసి మా బాధలు చెప్పుకోవాలి సార్. అవును సార్, మా బాధలు చెప్పుకోవాలి సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఎక్కడ రెస్పాన్స్ లేదు. అందుకోసమే ఇక్కడ దాకా వచ్చినాము. 5 నెలల జీతాలు అంటే ఎట్లా సార్? మాకు చిన్న పిల్లలు ఉన్నారు, చదువులు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ఫీజు కట్టలే. మా పిల్లలని ఇంటికి పంపిస్తారు, ఎట్లా చేయాలో చెప్పండి సార్. అందు గురించి సార్కి చెప్పుదామని వచ్చినాము. సార్ ఏమో లేడంట. అది మాకు చెప్తున్నాం కదా సార్, మా కాంట్రాక్ట్ వద్దు. మాకు ఆఫీస్ తరపు నుంచి ఒక్క మనిషిని తీసుకున్నా చాలు. 16 మంది 16 సర్కిల్కి వెళ్ళిపోతారు. మా కాంట్రాక్టే వద్దు. వాళ్ళైనా సర్కిల్ నుంచి జీతాలు ఇస్తారు కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చినావు, నువ్వేం చేసినావు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా 8,000 ఇవ్వడం ఏంది? 8 ఇప్పుడు అయింది. అది కరోనా వచ్చినప్పటి నుంచి అయింది. 2,500, 5,000, 1,100 నుంచి మా స్టార్టింగ్ మా జీతం. 2005లో పొద్దున్న ఎన్ని గంటలకు? 8:30కి ఆఫీస్ లో ఉంటాము. సాయంత్రం 3 గంటల 3:30కి వెళ్తాం మేము. 8:30కి వచ్చి 3:30కి వెళ్తాం. సంవత్సరానికి 100 రూపాయలు. ఇంతకు ముందు ఇన్నేళ్ల నుంచి బీఆర్ఓడే పట్టినుండే, ఇప్పుడు తెలుగైన పట్టిండు. ఆ తెలుగైన ఏం చేస్తుండంటే, మీరు జీతం నా దగ్గర లేదు, ఆడుకోండి సెక్రటరీ కొండి, ఆడ కొట్లాడుండి బిల్లు ఆడ తెచ్చుకొని నేను ఇస్తా. మరి నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు పట్టుకొని లేకుండా ఆఫీస్లో తీసుకుంటుంటే మేము జీతాలు. ఆయన ముఖం కూడా తెలియదు ఆ కాంట్రాక్ట్ మాకు ఇప్పటిదాకా. ఆయన ఎట్లున్నాడు కూడా సూపర్వైజర్ పంపిస్తాడు, పని చేయించుకుంటాడు. లేకుంటే పని చేయకుంటే మీరు వెళ్ళిపోండి అంటాడు. ఒక్క రోజు డుమ్మ కొడితే 500 కట్ చేస్తాడు. ఇదేనా మాది? అట్లా ఉంది. మాకు దయచేసి రెగ్యులర్ చేయాలి సార్. ఎక్కడున్నా దయచేసి మాకు రెగ్యులర్ చేయాలి. మేము సెల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చినాము, అవుట్ సోర్సింగ్ గా చేస్తున్నాం అందరము. సార్ నియమించుకొని మాకు చెప్పాలని మేము కోరుతున్నాం.